ఇలా పొంగనూరులో దగా డిఎస్సి నిరుద్యోగ భృతి ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ విద్యార్థి విభాగం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. పొంగనూరు పట్టణంలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దగా డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిపై నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయాలన్నారు. తప్పుడు స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ ఎంక్వైరీ చేయించి నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప, వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, వైసీపీ విద్యార్థి విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ రెడ్డి, వైసీపీ విద్యార్థి భాగమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రచారం చేసుకొని యువకుల ఓట్లన్నీ కూడా దండుకున్నారు. మెగా డిఎస్సి పెడతామని. మెగా డిఎస్సి కేవలం 16,000 మందికి ఈ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ పరీక్షలు నిర్వహిస్తే ఆ 16,000 సెలక్షన్ కోసం దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి. రెండోసారి కూడా మళ్ళా దాన్ని నిర్వహించారు. మరి నిర్వహించిన తర్వాత విద్యార్థులందరూ కూడా నిరాశ నిస్పృహలకు లోయనే పరిస్థితి లోకేష్ శాఖకు మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది. కేవలం అతనికి కావాల్సిన వ్యక్తులకు, కొన్ని కులాలకు సంబంధించిన వారికి, వారి పార్టీలకు సంబంధించిన వారికి, కూటమి పార్టీల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఎగ్జామ్ రాయకపోయినా ఈ డిఎస్సిలో సెలక్షన్ చేసి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే వాలంటరీగా లోకేష్ ముందుకొచ్చి నేను ఇది తప్పు జరిగింది, రిజైన్ చేస్తూ ఉన్నాను, మరి నా సచీలత సాధుకుంటూ ఉన్నానని చెప్పే బదులు దాని గురించి ఏమాత్రం కూడా అతను మాట్లాడడం లేదు, లేదా తప్పు జరిగినట్లు ఒప్పుకోవడం లేదు, లేదా ఏది కూడా మాట్లాడకుండా చేస్తూ ఉన్నారు. మరి అదే కేంద్రంలో తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే యువకులు నిరుద్యోగులంతా ఉన్నారో వారు, అదేవిధంగా ఈ డిఎస్సిలో రాసి విఫలమైన వ్యక్తులు, చాలా బాగా ఎగ్జామ్ రాసా కూడా మాకు ఉద్యోగాలు రాలేదని నిరాశ నిస్పృహలో ఉన్న వారు అందరూ కూడా కలిసి రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే నిరుద్యోగ భృతి ఇస్తారన్నారో 3,000 రూపాయలు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా కలిపి ఈరోజు యువత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు 6వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు మొదలైనాయి. ఈరోజు 6, 7, 8 తేదీలు, 9 తేదీల్లో ఈ నిరాహార దీక్షలు ఉంటాయి. 10వ తేదీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు ఉంటాయి. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు కూడా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 175 అసెంబ్లీ స్థానాలలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఇన్ని అవకతవకలు జరిగినా కానీ దానికి చెల్లించకుండా, తప్పు ఒప్పుకోకుండా ఇంత అన్యాయంగా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్నికల హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో విస్మరించి కేవలం మనం అధికారంలో ఏ విధంగా కొనసాగాలా, ఏ విధంగా మనం సొంత ఆదాయాలు పెంచుకోవాలని చెప్పే ఆలోచనతో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి దీనికి కొత్తగా జనసేన పార్టీ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ మద్దతు ఇస్తూ ఉన్నాయి. మరి అక్కడేమో బీజేపీ కేంద్రంలో తన మంత్రిని, విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించినప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఒత్తిడి చేసి లోకేష్ దగ్గర ఎందుకు రాజీనామా చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. తప్పకుండా ఇది ఈ రాష్ట్రంలో ఇంకా తీవ్రతరం కాకముందు ఈ ఉద్యమం
కేంద్రం జోక్యం చేసుకొని లోకేష్ను రాజీనామా చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందరూ విద్యార్థి యువకులు అందరి తరఫున నేను వారి తరఫున తెలియజేస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు మొత్తుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు కూడా ఇది సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి. సిబిఐ అంటే మా రాష్ట్రానికి రావద్దని చెప్పిన చంద్రబాబు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకొని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాడని చెప్పే నమ్మకం లేదు. అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు మన సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదులో శాసనసభ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు మా అబ్బాయి తప్పు చేస్తుంటే తప్పకుండా అది సిబిఐకి ఇస్తా కేసు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఏదైతే చేస్తారో దాని మీద సిబిఐకి ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ విధంగా చంద్రబాబు ముందుకు వచ్చి ఆయన నిజాయితీ కూడా నిరూపించుకోవాలా. నువ్వేదైతే డిమాండ్ చేస్తావో దానికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని సిబిఐకి ఇచ్చారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మా నాయకుడు. మీరు కూడా అదేవిధంగా ఒప్పుకొని మీ కుమారుడి మీద సిబిఐకి ఇచ్చి ఆయన సత్యలతను నీ సత్యలతను మీరు నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు.